హాయ్ అండి, అందరికీ నమస్కారం. భారతి ఆలిన్ లాక్స్. ఇప్పుడు నేను సీతారామన్ బ్లౌజ్ కట్ చేస్తున్నానండి. దీనికి మీటర్ క్లాత్ తీసుకోవాలి. హైట్ వచ్చేసి దీనిది బ్యాక్ హుక్స్ అండి. దీనికి 13.5 ఉందండి. ఎగ్జాక్ట్లీ 13.5 కాబట్టి ఖర్చులకి అటు ఇటు ½ ఇంచ్ ఎక్కువ తీసుకొని 14.5 పొడవు పెట్టుకోవాలండి. 14.5 పొడవు పెట్టుకోవాలి. హైటు ఇదే 14.5 ఇక్కడ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇది బ్యాక్ హుక్స్ కాబట్టి ఓపెన్స్ ఉంటాయండి ఇటు సైడు. దీనికి ఒక ½ ఇంచ్ హుక్స్ పట్టి కాజా పట్టి కోసం ఎక్స్ట్రాగా క్లాత్ తీసుకోవాలి. దీని నుంచి మార్కింగ్ చేసుకుంటూ ఇది బ్యాక్ అండి. ఇది బాడీ మెజర్మెంట్ తీసుకున్నానండి. దీనికి 15 ఇంచులు వాళ్ళది షోల్డర్ మెజర్మెంట్ ఉంది. దీనికి సగం 7.5 షోల్డర్ మెజర్మెంట్ తీసుకొని అదే 7.5 ఇక్కడ డీప్ తీసుకోవాలి. చంకలోకి స్ట్రైట్గా గీత గీసుకోవాలండి. ఇదే 7.5లో సగభాగం, 7.5లో సగం ఇలా టేప్తో మార్క్ చేసుకొని ఇంత వచ్చిందండి. 3 మీద 2 గీతలు ఇలా పెట్టుకోవాలి. హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇది సీతారామన్ కాబట్టి దీంట్లో ఈ కస్టమర్ డ్రాప్ షేప్ గీయమన్నారండి. డ్రాప్ షేప్ పెట్టమన్నారు. దీనికి ఇక్కడ నుంచి 3 ఇంచులు నెక్ తీసుకొని ఇలా ఆమ్రామ్ స్కేల్తో రౌండ్గా గీసుకోవాలి. దాని తర్వాత ఇదే మార్కింగ్లో డ్రాప్ షేప్ గీయాలండి. చూడండి, దీనికి ఇప్పుడు ఇదే మెజర్మెంటు ఇక్కడ పెట్టుకొని ఇది కరెక్ట్ ½ ఇంచ్ కుట్లకి 2 ఇంచులు ఎక్స్ట్రా. కుచ్చుల కోసం మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము 1 ఇంచ్, ఇది బోట్ నెక్ కాబట్టి 1.5 ఇంచ్, 1.5 ఇంచ్తో మార్కింగ్ పెట్టి ఈ మార్కింగ్ని ఇలా కలపాలి. తర్వాత మనము హెచ్చులు తగ్గులు కరెక్ట్ వచ్చిందా లేదా కూడా చూసుకోవాలండి. ఇక్కడ కుట్ల కోసం వదిలిపెట్టాలి ½ ఇంచు. ఇదిగోండి, కరెక్ట్ ఇక్కడికి వచ్చింది. 2 ఇంచులు ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ ½ ఇంచు. మనము ఎప్పుడైనా సరే మామూలు బ్లౌజ్కి అయితే నెక్ సైడు క్రాస్ తీసుకుంటాం కదండి, దానికి అలా కాదు. ఈ బోట్ నెక్ బ్లౌజ్కి ఇలా తీసుకోవాలి. చంక వైపు క్రాస్ తీసుకోవాలండి. అట్లయితే ఫిట్టింగ్ పట్టినట్టు కరెక్ట్గా నీట్గా వస్తుందండి. ఇప్పుడు కట్ చేస్తున్నానండి వెనక భాగం. ముందుగా
ముందుగా ఈ నెక్ను కట్ చేయడం లేదండి, కుట్టిన తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు, ఇలాగైనా కట్ చేసుకోవచ్చు. నేను కుట్టేటప్పుడు కట్ చేస్తాను. ఇది ఓపెన్స్ కాబట్టి బోట్ నెక్కి ఈ వైపు వేసుకోవాలి. ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని యాజ్ ఇట్ ఈస్ ఇది ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోవాలి ముందు భాగం. ఇలా తీసుకోవాలండి. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. దీన్ని స్ట్రైట్గా కొంతవరకు తీసుకోవాలి. మనము వెనుక భాగం 3 ఇంచులు తీసుకున్నాం కదండి. బోట్ నెక్కి అయితే 3.5 సరిపోతుంది. వెనకాలకి 3 తీసుకున్నాం, ఇక్కడ 3.5 తీసుకున్నామండి. 3.5 తీసుకొని ఇలా తీసిన తర్వాత ఆమ్ రౌండ్ స్కేల్తో బోట్ నెక్ షేప్ డ్రా చేసుకోవాలండి. ఇక్కడ రోడ్ దగ్గర డిస్టర్బెన్స్గా ఉంటుందండి. ఇక్కడ రోడ్డు పక్కనే ఉంటుంది మా షాప్. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే స్కిప్ చేయండి. నేను వాయిస్ గట్టిగానే ఇస్తున్నా, వినిపిస్తుందని అనుకుంటున్నాను. దీని తర్వాత మనము పావించు, మామూలు బ్లౌజ్కి అయితే పావించు మాత్రమే లోతు తీసుకుంటాం కదండి. దీనికి అలా కాదు, 1 ఇంచ్ లోతు తీసుకోవాలి బోట్ నెక్ బ్లౌజ్కి. ఇక్కడ తిరిగే చోట ఇంచ్ తీసుకోవాలి. ఇంచ్ తీసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులు డాట్, మనం వేసే డాట్ పొడవు కోసం చెప్తున్నాను. దీని నుంచి ఆమ్ రౌండ్ స్కేల్ అయినా సరిపోతుంది, లేదంటే కొంచెంగా క్రాస్గా తీసుకోవచ్చండి మనం గీసేది. నేనైతే ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకుంటున్నాను. దీనికోసం ఒకటి పావు తీసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు మనము ఇది వేసినప్పుడు క్లాత్ తగ్గిపోతుంది కదండి, అందుకోసమనే ఇక్కడ 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఇది 1 ఇంచు, ఇది 1 ఇంచు, 2 ఇంచులు ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ తీసుకోవాలి. ఇలా తీసుకొని బ్లౌజ్ని కట్ చేయాలండి. చేయాలండి. చేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్కి, ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మనము కొంచెం క్రాస్గా 1/2 ఇంచ్ ఇక్కడ నుంచి ఈ డాట్ నుంచి ఇక్కడ 1/2 ఇంచ్ క్రాస్ తీస్తే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుందండి. అది ఇష్టం, నచ్చిన వాళ్ళు తీయవచ్చు, నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. ఇలా చేస్తే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది, ఇలా బాగుంటుందండి. ఇలా తీసుకోవచ్చు. ఇక్కడ తర్వాత హ్యాండ్స్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి. బ్లౌజ్ వాళ్ళ హ్యాండ్ 6 ఇంచెస్ అండి పొడవు. వాళ్ళు బుట్ట చేతులు పెట్టమన్నారు, నేను బుట్ట చేతులు పెట్టి పట్టి వేస్తానండి. ఇప్పుడు నేను లోతు గిన్న ఏం తీయడం లేదండి, కుచ్చులు పెట్టిన తర్వాత తీద్దాం అనుకుంటున్నాను, కానీ లైనింగ్కు కుచ్చులు పెట్టడం లేదు.
2.5 లైనింగ్కి కుచ్చులు పెట్టాను. మెయిన్ ఫ్యాబ్రిక్కి కుచ్చులు పెట్టి దీన్ని అటాచ్ చేస్తానండి. ఇది హ్యాండ్స్ అండి. దీనికి మనకి ముందు భాగంకు వెనుక భాగంకు పట్టీలు వేస్తాం కదండి. ముందుకి ఈ పట్టీలాగా ముందుకి వెనక్కి ఈ పట్టీలు సరిపోతాయండి. ఇదండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేద్దామండి. ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇది వెనుక భాగం. ఇది ముందు భాగం. ఫస్ట్ కట్ చేస్తానండి. కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేస్తానండి. ఇది కట్ చేసిన తర్వాత ఎందుకంటే ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు. నేను గల్లా కుట్టేటప్పుడు కట్ చేస్తానండి. అంతేనండి. హ్యాండ్స్ వాళ్ళు శారీలో ఉన్న క్లాత్తో ఫ్రిల్స్ కుచ్చులు పెట్టి ఈ క్లాత్ వేయమన్నారండి. శారీ కుచ్చుల కోసం శారీ క్లాత్ తీసుకుంటానండి. నేను దీనికోసం శారీ క్లాత్ మాత్రమే తీసుకుంటాను. ఇది కాలి ముందు పట్టీ, హ్యాండ్కి ఇక్కడ పట్టీ వేస్తాం కదండి. ఇక్కడ పట్టీ కోసమని తీసుకుంటున్నాను. అంతే అండి. కాలర్ తీసుకుంటాను. దీంట్లో పీటర్ కాలర్, సీతారామన్ మూవీలో పీటర్ కాలర్ తీసుకుంటానండి. హ్యాండ్స్ కోసం మాత్రం ఈ శారీలోని క్లాత్ తీసుకొని కట్ చేస్తానండి. సరేనండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. నన్ను సపోర్ట్ చేయండి. మీరు పెట్టే కామెంట్స్కి నేను క్లారిఫై చేశానండి. నాకు కొంచెం ముందు మంచి వీడియోలు తీసి మీ ముందుకు వస్తానండి. నన్ను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి.